హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంట్రో చూడంగానే మీకు తెలిసిపోయి ఉంటుంది కదా. సో ఎస్, దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ మై సన్ 5th బర్త్డే సెలబ్రేషన్స్ అన్నమాట. సో మేమైతే 5th బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాము, ఎలా జరుపుకున్నాము, ఏ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాము అనేది ఈ వీడియో. సో మేము ఎట్లా ఆర్గనైజ్ చేసాము, ఎట్లా ప్లాన్ చేసుకున్నాము. సో స్కూల్లో మేము ఈ వీడియో మొత్తం అనేది మేము స్కూల్కి వెళ్ళి స్కూల్లో చేసుకున్నామన్నమాట. సో ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి అండ్ నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. సో కమింగ్ టు ద వీడియో, ఇప్పుడు మా బాబు బర్త్డే కోసమని మేము తీసుకున్న రిటర్న్ గిఫ్ట్స్ ఏమేమో ఇప్పుడు చూసేద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఐటమ్స్ అన్నీ మా బాబు వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్కి ఇవ్వడానికన్నమాట. సో బేసిక్గా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మేమైతే ప్లాన్ చేసామన్నమాట. నిజంగా చెప్పాలి అంటే ఈ ప్లానింగ్ మొత్తము మా వారిదే అండి. సో క్రెడిట్ గోస్ టు రియల్లీ అండ్ అమేజింగ్ డాడ్. ఇప్పుడు చూస్తే ఈ రోజుల్లో మదర్స్ మాత్రమే కాదు, ఫాదర్స్ కూడా పేరెంటింగ్లో చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయితే అవుతున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద డాడ్స్. సో ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఏమేమి ప్లాన్ చేసామో ఒకసారి చూసేద్దాము. సో ఈ క్యూట్ బ్యాగ్స్ అయితే ఆర్డర్ చేసాము అండ్ దీంట్లో క్రేయాన్స్ ఆర్డర్ చేసాము. అండ్ ఇది త్రీ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ అయితే ఆర్డర్ చేసాము. ఇది వచ్చి బ్యాగ్స్ అన్నమాట. సో రిటర్న్ గిఫ్ట్స్ పెట్టడానికి ఈ బ్యాగ్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఆల్సో ఇది స్లేట్, సో డిజిటల్ స్లేట్ అయితే తీసుకున్నాము, రైటింగ్ ప్యాడ్. సో ఇన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఆల్సో విజిల్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఆల్సో ఈ స్పైడర్ మ్యాన్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చి ఈ బాక్స్ అయితే తీసుకున్నాము. దాంట్లో అర్హాన్ అని మా బాబు పేరు కస్టమైజ్ చేపించి తీసుకున్నామన్నమాట. అండ్ వ్యాక్యూమ్ ఫ్లాస్క్ అయితే తీసుకున్నాము. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్తో డిఫరెంట్ ఐటమ్స్ అయితే తీసుకున్నాము. సో ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ బ్యాగ్ చూడండి, చాలా క్యూట్గా ఉంది కదా. సో ఈ బ్యాగ్లో ఉన్న ఐటమ్స్ ఏమేమో ఒకసారి చూసేద్దాము. సో ఈ బ్యాగ్లో అయితే బేసిక్ స్టేషనరీ ఐటమ్స్ అయితే ఉంటాయి. సో లైక్ పెన్సిల్, స్కేల్, ఎరేజర్, షార్ప్నర్ అండ్ ఒక స్మాల్ బుక్ అనేది అయితే ఇచ్చాడు. సో చిన్న గిఫ్ట్ ఇవ్వడానికి ఇది చాలా పర్ఫెక్ట్ అయితే అనిపించింది అండ్ యూస్ఫుల్ కూడా ఉంటుంది అని చెప్పి ఇదైతే ఆర్డర్ చేసాము. సో ఇందులో ఈ ఐటమ్స్ అనేది ఉంటాయి. అండ్ ఇందులో మేము వచ్చి 3 కలర్స్ అయితే ఆర్డర్ చేసాము, బ్లూ కలర్, రెడ్ కలర్ అండ్ పింక్ కలర్ అన్నమాట. సో ఇది బ్లూ బ్యాగ్. సో బ్లూ బ్యాగ్లో బ్లూ ఐటమ్స్ అనేది ఉంటాయి, పింక్ బ్యాగ్లో పింక్ ఐటమ్స్ అనేది ఉంటాయి అండ్ రెడ్ బ్యాగ్లో అయితే రెడ్ కలర్ ఐటమ్స్ అనేది ఉంటాయన్నమాట. సో బేసిక్గా బాయ్స్కి బ్లూ కలర్ అంటే ఇష్టం ఉంటుంది, గర్ల్స్కి అయితే పింక్ కలర్ అంటే ఇష్టం ఉంటుంది. అండ్ అట్లాగే రెడ్ కలర్ అయితే అందరికీ చిన్నపిల్లలకి న్యూట్రల్గా నచ్చుతుంది అని సో అలా ప్లాన్ చేసుకొని ఈ గిఫ్ట్ ఐటమ్స్ అనేది, ఈ కలర్స్ అనేది మేము ఆర్డర్ చేసామన్నమాట. సో దాంతోపాటు పిల్లలకి పెయింటింగ్స్ వేయాలంటే, కలరింగ్ చేయాలంటే చాలా ఇష్టపడతారు. సో అందుకని మేము ఇక్కడ సేమ్ 3 కలర్స్ అయితే ఆర్డర్ చేసాము. సో డిఫరెంట్ థీమ్స్తో రెడ్ కలర్, పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ అయితే ఆర్డర్ చేసాము. ఇది వచ్చి విజిల్స్ అన్నమాట. సో చిల్ అవ్వడానికి, కొంచెం ఆట పట్టించడానికి ఈ విజిల్స్ అయితే ఆర్డర్ చేసాము. అండ్ ఈ బ్యాగ్స్, సో ఇది పిల్లలకి అన్నమాట రిటర్న్ గిఫ్ట్స్ దీంట్లో పెట్టి ఇవ్వడానికి ఈ బ్యాగ్స్ అయితే తీసుకున్నాము. అండ్ వచ్చి ఇది వ్యాక్యూమ్ ఫ్లాస్క్ అయితే తీసుకున్నాము. సో ఈ వ్యాక్యూమ్ ఫ్లాస్క్ అనేది మేము టీచర్స్, స్టాఫ్కి ఇవ్వడానికి మేము ప్లాన్ చేసాము. సో ఈ వ్యాక్యూమ్ ఫ్లాస్క్ సెట్ వచ్చి మేమైతే టీచర్స్కి ఇస్తున్నాము. అన్ని గిఫ్ట్ ఐటమ్స్ని డిఫరెంట్గా ప్యాక్ అయితే చేసేసాము. టీచర్స్కి సపరేట్, ఫ్యామిలీ మెంబర్స్కి సపరేట్, చిన్న పిల్లల రిటర్న్ గిఫ్ట్స్ వేరుగా, అలాగే బాబు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా స్పెషల్గా వేరే గిఫ్ట్స్ అయితే రెడీ చేసేసాము. అన్నీ ఇలా ముందుగానే ప్లాన్ చేసి డిఫరెంట్ బ్యాగ్స్లో అయితే నీట్గా ప్యాక్ చేసేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ అని ఐడియాతో ప్యాక్ చేసేసి నీట్గా పెట్టేసామన్నమాట.
ఇప్పుడు ఈ బ్యాగ్స్ అయితే తీసుకున్నాము. ఈ బ్యాగ్స్ మీద చూస్తే ఇది ఎవరికి సంబంధించిన బర్త్డే అని తెలియాలి కదా. సో అందుకే మేము మా బాబు కోసమని అర్హాన్ పేరు మీద స్టిక్కర్స్ కూడా బర్త్డే డీటెయిల్స్ అన్నీ ఇంక్లూడ్ చేసి కస్టమైజ్ స్టిక్కర్స్ కూడా ప్రిపేర్ చేసినాము. అండ్ ఆల్సో చిన్నపిల్లలకి యూజ్ అయ్యే విధంగా మేమైతే మిల్క్ కప్స్ కూడా తీసుకున్నాము. సో నిజంగా చాలా చాలా క్యూట్గా ఉన్నాయి ఈ కప్స్ అయితే. సో చిన్నపిల్లలకి బేసిక్గా ఈ మిల్క్ కప్స్ అనేది యూజ్ అవుతాయి అనే కాన్సెప్ట్తో ఈ కప్స్ అయితే సెలెక్ట్ చేసాము. ఇవి కూడా మా బాబు రిటర్న్ గిఫ్ట్ ప్యాక్లో ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట. సో ఆల్రెడీ ప్యాక్ చేసిన బ్యాగ్స్ మీద మేము స్టిక్కర్స్ అయితే అటాచ్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ స్టిక్కర్స్ని ఈ బ్యాగ్ మీద అటాచ్ చేస్తే ఇంకా కంప్లీట్గా పర్సనలైజ్డ్ రిటర్న్ గిఫ్ట్లా ఉంటుంది. సో నేను, మా వారు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో అందరూ కలిసి ఈ గిఫ్ట్స్ ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా చాలా ఐటమ్స్ అయితే మేము ఇన్స్టాగ్రామ్ నుండి మరియు డిఫరెంట్ వెబ్సైట్స్ నుండి అయితే ఆర్డర్ చేసాము బల్క్లో. అవి కాకుండా కొన్ని ఐటమ్స్ వచ్చి మేము ఇక్కడే మా లోకల్లో అయితే కొన్నామన్నమాట. మేమైతే మా బాబు బర్త్డేని చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేస్తూ వస్తున్నాము ఫస్ట్ ఇయర్ నుండి. సో ప్రతి బర్త్డేకి ఒక్కొక్క డిఫరెంట్ రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేస్తూ వచ్చాము. ఎందుకంటే బర్త్డేస్ అంటే చాలా చాలా స్పెషల్, అలాగే గిఫ్ట్స్ కూడా అంతే చాలా స్పెషల్ కదా. సో ఫస్ట్ బర్త్డేకి ఒక స్పెషల్ గిఫ్ట్, సెకండ్ బర్త్డేకి ఇంకొక కాన్సెప్ట్, ఇలా ప్రతి ఇయర్కి డిఫరెంట్గా అయితే ప్లాన్ చేశాము. మేము ఇప్పుడు ఈ 5th బర్త్డేకి కూడా ఈ విధంగా అయితే మేము గిఫ్ట్స్ అయితే తీసుకున్నాము. సో ఇప్పుడు మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్కి ఏ బ్యాగ్లో ఏ రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. సో ఇదైతే స్లేట్ అన్నమాట, డిజిటల్ స్లేట్, అండ్ దట్ ఈజ్ అ స్టేషనరీ థింగ్స్. దాంట్లో ఇందాక చూపించినట్లు స్కేల్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ ఎవ్రీథింగ్ అనేది ఉంటాయి. అండ్ క్రేయాన్స్, అండ్ 1 మిల్క్ కప్, అండ్ 1 విజిల్, అండ్ దిస్ ఈజ్ ద క్యూట్ బ్యాగ్. సో ఇంకా చాక్లెట్స్ అవేం లేవు అని అనుకుంటున్నారా? మేము చాక్లెట్స్తో పాటు ఇంకొక ఐటమ్ని కూడా అయితే యాడ్ చేసాము. అది ఏంటి అంటే మీరు ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. డీటెయిల్స్ అన్నీ నేను ఫర్దర్గా చూపిస్తాను. సో కప్ అయితే బాగుంది కదా. ఇది కూడా బ్లూ కలర్ అన్నమాట. మోస్ట్లీ బాయ్స్కి బ్లూ కలర్ నచ్చుతుంది కాబట్టి ఈ విధంగా డిఫరెంట్ బ్యాగ్స్లో ప్యాకింగ్ అయితే జరుగుతుంది. సో బర్త్డేస్ ఆర్ ఇన్కంప్లీట్ విత్ స్వీట్స్ అండ్ చాక్లెట్స్ కదా. సో మరి అన్నీ పెట్టాము. స్వీట్స్ అండ్ చాక్లెట్స్ ఏవి అని అనుకుంటున్నారా? సో మేమైతే స్పెషల్గా చిన్నపిల్లల కోసం ఈ డోనట్స్ అనేది ప్లాన్ చేసాము. మేము మా లోకల్ స్టోర్లో నుంచి, బేకరీలో నుంచి ఈ డోనట్స్ అయితే ఆర్డర్ చేసామంట. ఫ్రెష్ డోనట్స్ అండ్ చాక్లెట్స్ అండ్ స్వీట్ బాక్సెస్. సో ఈ స్వీట్ బాక్సెస్ వచ్చి మన స్టాఫ్కి అయితే ఇస్తున్నాము, అండ్ ఆల్సో అవర్ రిలేటివ్స్. అండ్ ద డోనట్స్ గోస్ టు మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే మేము డోనట్స్ ఇస్తున్నాము, అండ్ ఆల్సో ఈ చాక్లెట్స్ అయితే ఇస్తున్నాము. సో ఈ డోనట్స్ అండ్ స్వీట్స్ 1 డే బిఫోర్ అయితే ఆర్డర్ చేసాము. సో మళ్ళీ మేము ఆల్రెడీ ప్యాక్ చేసిన గిఫ్ట్ ఐటమ్స్ని ఆ బ్యాగ్స్లో మళ్ళీ ఈ స్వీట్ ఐటమ్స్ వేస్తున్నాము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా ఈ మోతీచూర్ లడ్డూస్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ స్వీట్స్ని మేము స్పెషల్లీ టీచర్స్ అండ్ ఆయమ్మలకి గిఫ్ట్స్తో అలాంగ్గా ఇవ్వడానికి ప్లాన్ చేశాము. ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఈ లడ్డూస్ చాలా టేస్టీగా ఉన్నాయి. సో వాళ్ళకు కూడా కొంచెం స్వీట్గా స్పెషల్గా ఫీల్ కలగాలని ఇలా ఇంక్లూడ్ చేశామన్నమాట. సో ఫైనల్లీ ఈ రిటర్న్ గిఫ్ట్స్ బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసేసాము విత్ చాక్లెట్స్, డోనట్స్, మిల్క్ కప్, ఎవ్రీథింగ్.
సో ఇలా మేము ప్లాన్ చేసిన ప్రతి గిఫ్ట్ ఐటమ్ని ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి కిడ్స్కి ఇవ్వడానికి రెడీగా అయితే పెట్టేశాము. అండ్ ఫైనలీ మా అర్హాన్ బాబు బర్త్డే అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మా బాబు బర్త్డే సెలబ్రేట్ చేయడానికి మేము స్కూల్కి అయితే వెళ్తున్నాము. అక్కడ మా బాబుని మాకు చాలా వామ్గా వెల్కమ్ చేశారు. ముందుగా మేము ప్రిన్సిపల్ మేడంని కలిసి గిఫ్ట్స్ ఇవ్వడానికి వెళ్ళి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. దాని తర్వాత మేము క్లాస్ రూమ్లో వెళ్ళంగానే వావ్ అని అనిపించింది. ఇక్కడ సీన్ చూస్తే చిన్న చిన్న పిల్లలు అందరూ అర్హాన్స్కి బర్త్డే విష్ చెప్పడానికి ఈగర్లీగా వెయిట్ చేస్తూ ఉన్నారు. నిజంగా చాలా క్యూట్గా, చాలా బ్యూటిఫుల్గా ఆ మూమెంట్ అనేది నేను క్యాప్చర్ చేశాను. హార్ట్ టచింగ్ అయితే అనిపించింది. సో ఈ బర్త్డే సెలబ్రేషన్స్ గురించి నేను చెప్పడం కన్నా మీరు ఒకసారి మా బాబు బర్త్డే సెలబ్రేషన్ ఏ విధంగా జరిగిందో ఒకసారి చూసేయండి. First say happy birthday, then we will sing the rhymes, okay na? Okay? Yes? Listen here. Ready? Let's say happy birthday, Arhan. Happy Come back, Nana. Aizal, andru chudandi. Arhan, you have to dance, okay? ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ కోసం అయితే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి.
సో జనరల్లీ చిన్నపిల్లలు ఉన్న టైంలో ఇట్లాంటి మెమోరీస్ అండ్ మూమెంట్స్ వాళ్ళకి చాలా స్పెషల్గా ఉంటాయి. ఆ టైంలో క్రియేట్ అయ్యే ఏ చిన్న చిన్న మెమోరీస్ వాళ్ళకి లైఫ్ లాంగ్ ఫర్ ఎవర్ గుర్తుండిపోతాయి. తర్వాత పెద్దయ్యాక కూడా మా బర్త్డేస్ అప్పుడు ఇలా జరిగింది అలా జరిగింది అని గుర్తు చేసుకొని మరీ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అందుకే ఈ మూమెంట్స్ని క్రియేట్ చేయడానికి మేము కొంచెం ఎఫర్ట్ పెట్టి ఈ మూమెంట్ని అయితే చాలా స్పెషల్గా ప్లాన్ చేశాము. ఎందుకంటే చిన్నపిల్లలకి నో ఈగోస్, నో ఇష్యూస్, వాళ్ళకి సింపుల్గా ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం మాత్రమే తెలుసు. సో ఆ ఇన్నోసెన్స్ని అండ్ ఆ చిన్నతనాన్ని ఈ విధంగా సెలబ్రేట్ చేయడం అనేది చాలా స్పెషల్గా అయితే అనిపించింది. మీరేమంటారు ఫ్రెండ్స్? కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. సో ఈ విధంగా చిన్నపిల్లలందరికీ క్యూట్గా క్యూట్నెస్ ఓవర్లోడెడ్గా గిఫ్ట్స్ అయితే ఇచ్చేసాము. చాలా క్యూట్గా ఉన్నారు పిల్లలందరూ, చాలా హ్యాపీగా. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై సన్స్ బర్త్డే సెలబ్రేషన్. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇటువంటి మంచి వ్లాగ్స్తో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.